దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. అధ్యాయం 26వ వచనం నుండి ఒక వాక్యం చదువు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మోకి, నా ఎడల ఓర్చుకొను, నీకు అంతయు చెల్లించదనని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాడి గొంతు పట్టుకొని, నువ్వు అచ్చి ఉన్నది చెల్లింపుమను. అందుకు వాడి తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొను, నీకు చెల్లించుతానని వారిని వేడుకొనను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాడి చెరసాలలో వేయించను. కాగా వాడి తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంతయు తమ యజమానునికి వివరముగా తెలిపి, అప్పుడు వాడి యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటువి కనుక నీ అప్పంతిని క్షమించింది. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుడిని కరుణింపవలసి ఉంటుంది కదా అని వారితో చెప్పారు. అందుచేత వాడి యాజకుడు కోపపడి తనకి అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాడు అప్పగించాడు. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీరు చేయను. దైవ సేవకులమైన మనము కలిగి ఉండాల్సినటువంటి హృదయ స్థితిని గురించి ఇప్పుడు మీతో మాట్లాడడానికి ప్రభువులను సిద్ధపరిచారు. దేవుని సేవకులము, దైవ దాసులము అని పరిచయం చేసుకోవడం, చెప్పుకోవడం, ఆ పేరు మీద గౌరవాన్ని పొందడం, ఆదాయాన్ని పొందడం, వాక్యానుసారంగా కొంత, అడ్డగోలుగా కొంత, దైవ సేవకుడు, దైవ దాసుడు పేరు మీద బ్రతికేయడం సేవకులందరిలో జరుగుతున్న వ్యవహారం. ఈ క్రమంలో నేను ఎలాంటి దాసుడను, నీవెలాంటి సేవకుడివి అనే అత్యవసరమైన ప్రశ్న మన ముందుకు వచ్చుచున్నది. చదువుకున్న లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒక యజమానికి అనేక మంది దాసులు ఉన్నారు. అందులో ఒకడు
యజమానికి 100 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చలేని దశలో యజమాని కాళ్ళ మీద పడి, అయ్యా ఇక నేను తీర్చలేదు, నన్ను మన్నించమని చాలా భయంకరంగా పశ్చాత్తపడి బాధపడి ఏడుస్తున్నాడు. యజమాని జాలిపడి కరుణ చూపి వాడు అప్పంతా క్షమించేశాడు. వాడు ఆనందంగా ఎగిరి గంతులేసుకుంటుకొని వెళ్ళి అనుకో రూపాయో 10 రూపాయలు అప్పు ఉన్నోడి దగ్గరికి వెళ్ళి, నా అప్పు చెల్లిస్తావా లేదని అడిగితే వాడు చెల్లించలేరు బాబు, నా పరిస్థితులు బాగోలేవని ఏడుస్తాడు. వాడిని గొంతు పట్టుకొని వాడిని బహుగా బాధించి వాడిని తీవ్రంగా శిక్షించడానికి మొదలు పెడతాడు. ఇదంతా చూసిన మరి ఒక దాసుడు యజమానికి చెప్తాడు, అయ్యా వీరానికంత పెద్ద రుణం క్షమించేశారే, వాడి మా కాస్త రుణం క్షమించక ప్రాధేయపడుతున్నా కనికరించక వాడిని చావబోతున్నాడు అని చెబితే యజమాని వారిని పిలిపించి చెడ్డదాసుడా అని మాట్లాడి ఒక ఖరీదైన మాట మాట్లాడతా, నేను నీ ఎడల కరుణ చూపిన ప్రకారమే నీవు అతని ఎడల కరుణ చూపాలి కదా, నా ఎడల ఓర్చుకోను అని వాడు ఎంత ప్రాధాన్యపడిన ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు అని కోపపడటమే కాదు, వారిని చెరసాలలో వేయించి కడపటి కాసు చెల్లించు వరకు వాడిని దండించమని శిక్షించమని ఆజ్ఞాపించాడు. ఉన్న బలంగా వాడిని తీసుకెళ్లి కాలు చేతులు కట్టి జైల్లో పెట్టాక కడపటి కాసు మొదటి కాసు ఎలా చెప్తాడు? వాడు బయట ఉంటే పనికి వెళ్తే వ్యవహారం చేస్తే వ్యాపారం చేస్తే వ్యవసాయం చేస్తే ఏదో 2-3 కాసులు అసలు అందులో పెట్టి తరపున సంఖ్యలు బిగించి పగలు రాత్రి తేడా లేకుండా సాగుతుంది. కడపటి కాసు చెల్లించేదా మొదలు పెట్టరా నాయన అంటే మొదటి కాసుకైనా దిక్కు లేదు కదా. విస్తారమైన కరుణ చూపిన యజమాని తన దాసుని పట్ల ఇంత కఠిన వైఖరి ఎందుకు అవలంబించాడు అంటే అతనికి తాను చూపిన కరుణ ప్రకారం అతను మరి ఒకడికి కరుణ చూపలేదు కనుక తెలియబడత. ప్రేమ లేని దాసుడు, కనికరమ లేని దాసుడు, జాలి లేని దాసుడు తన తోటి దాసుని పట్ల ప్రేమ, జాలి, కరుణ లాంటి గుణ లక్షణాలు కనపరచని దాసుడు వాడెంతటి వాడైనా తీవ్రమైన ప్రతిదండనకు శిక్షణకు వాడు పాత్రుడవలసిందే. మేము దేవుని దాసులని పరిచయం చేసుకుంటున్నాం కదా, మనం పెట్టే సభల్లో వేసే పుస్తకాల్లో దైవ దాసుడు, దైవ సేవకుని దర్జాగా ముద్రించుకుంటున్నాం కదా. నిజంగానే మనం దేవునికి సేవకులమేనా, లేక కొందరు సిరికి దాసులు అయ్యారని, కొందరు తమ కడుపుకే దాసులు అయ్యారని దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. మొదటి ప్రశ్న, మీరు దేవునికే సేవ చేస్తున్నారా అని వేసుకోండి. దేవుని సేవ పేరు మీద ఎప్పుడు మనసు తిండి మీద ఉంటుందా? ఏ విధముగా ఒక 10 రూపాయల ప్రయోజనం కలుగుద్దా అనే అపేక్ష ఉంటుందా? అలా అయితే నువ్వు అయితే సిరికో లేక తిండికో దాసును కానీ దేవునికి సేవకుడు కా. నేను దైవ సేవకుడిని అని పరిచయం చేసుకునేవాడు ఖచ్చితంగా ఆ క్రమంలో నేను సిరికి దాసుడు కాదు, నేను తిండికి దాసుడు కాదు అని చెబుతున్నాడు అన్నమాట. ఒక విధంగా డిక్లరేషన్ ఇచ్చినట్టే. పాపమునకు దాసున్న పదం వాడటం లేదు, అందులో విమోచించబడితే కదా క్రైస్తవులు అవుతాడు. క్రైస్తవ
చూడండి, చాలా కాలాల కదా సేవకులు అవుతారని ఆ మొదటి మాట జోలికి పోవట్లేదు. ఎంతో కొంత ధైర్యం సేవకుల మీద. మరీ చెడిపోయి నీచ నికృష్ట పాపిష్టి బతుకులో ఉంటారని ఊహించను కూడా లేక దాని జోలికి పోవట్లేదు. నేను దైవ సేవకుడను, దైవదాసుడను అని పరిచయము చేసుకోగలిగిన, చెప్పుకోగలిగిన ధైర్యమున్న సేవకులంతా మొదటి ఏ పాపములకు దాసుడును కాదు, డబ్బుకు దాసుడును కాదు, తిండికి కూడా దాసుడు కాదు అని సాక్ష్యము చెప్పగలిగిన స్థితిలో ఉండాలన్నమాట. ఈ మాటను సీరియస్ గా చేసుకోగలరా? సవాలుగా దర్జాగా ఏమాత్రం తడబడకుండా పుణ్య లోతు నుంచి వచ్చిన సాక్ష్యంగా చెప్పగలరా? వాతమయబడ్డ మనస్సాక్షి గెలవడేదని చెప్తాడు, దాన్నే ఉందని. అందుకని కడగబడ్డ మనస్సాక్షి ఉంటే, దైవ భయం ఉంటే. ఎందుకంటే శిష్యులందరూ మీలో ఒకరిని అప్పగిస్తాడంటే నేనా ప్రభు అని ఈయన కూడా అన్నాడు. పేతురన్నాడు, యోహాను అన్నాడు, యాకోబు అన్నాడు, ఆంధ్ర అన్నాడు. కరెక్ట్గా ఈడాడు పెట్టి అప్పటికి అట్లా అడ్వాన్స్ కూర్చుకొని తిరగలేడు. రోజు ఖర్చులో ఉన్నాడు కదా అని చేసే పనికి మళ్ళీ పనులు చేస్తూనే అమాయకత్వం నటించి పరిశుద్ధులు అని చెప్పించుకునే వేషధారులు కుంపల తిప్పల సేవలో ఉన్నారు. నీవు లోపల తేడా పెట్టుకుని, పొరపాటు పెట్టుకుని, అక్రమం పెట్టుకుని, అవినీతి పెట్టుకుని, తిండి మీద, డబ్బు మీద, వ్యక్తి మీద ఆశ పెట్టుకుని నేను దేవుని సేవకులను పరిచయం చేసుకున్నామంటే ఏదో ఐశ్వర్యం తొక్కడుకున్నాం. నీ పేరు ముందు బ్రదర్ పెడతావు కదా, బ్రదర్ ఆఫ్ యూదా ఇస్కరియోతు పెట్టుకో. ఇంత కఠినంగా మాట్లాడడానికి నా ఉద్దేశం ఏంటంటే, కనీసం బుద్ధిహీనుడికి 100 దెబ్బలు నాటిన దానికంటే అన్నాడు కదా. అంటే బుద్ధిహీనుడికి కనీసం 100 దగ్గర నాటున్నాడు. ఫుల్ తోలుమందకి ఏంటంటాడు, ఒక హెచ్చరిక, ఒక కోపడ్డ, ఒక గద్దింపుడు ఎక్కడం కనీసం 100 సార్లు గద్దించాలి, అప్పుడు కొంచెం నాటుతుందంట. వాడు బుద్ధిహీనుడు ఇంత మాత్రాన్ని వదులుకోలే కదా, ఆడు మనోడే కదా. 100 కొట్టైనా లైన్లో పెట్టాలి. నాకు ఆ వాక్యం చదువుకున్నప్పుడు అనిపించింది, బుద్ధిహీనుడికి 100 దెబ్బలు నాటిన దానికంటే అలాంటి ఎవడైనా బుద్ధిహీనుడు ఉంటే 100 వేయాలి అన్నమాట అని ఫిక్స్ అయ్యాను. నా దృష్టిలో ఏదైనా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంటే టార్గెట్ చేస్తా 100 కూర్చున్న లేచిన కెత్తిన ఈ 100 కెత్తలు ఉన్నారండి. కారణం వాడికి విషయం నాటాలి, నొప్పి కలగాలి, బాధ కలగాలి, పశ్చాత్తాపము కన్నీరు రావాలి, ప్రభు పాదాల మీద పడాలి. ఇది పొరపాటే, తప్పే అని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరణ దేవుడి కరుణించి వాడుకొని అంత తప్పు పొందాలి. అప్పుడు దాని వాళ్ళ మీద పని చేస్తూనే ఉంటాం. ఇదే ఒక పాత్ర కడుగుతున్నప్పుడు ఏ విధంగా కడిగాం, ఎంత నీరు వాడకూడదు పాయింట్ కాదు కదా, క్లీన్ అయిందా లేదన్నది పాయింట్. ఒక వస్త్రం ఉతికారంటే మురికి పోవాలి కదా. ఒక బుద్ధిహీనుడిని టార్గెట్ చేసామంటే శుద్ధీకరణ అవ్వాలి కాడికి. నేను అయిగా నన్నే టార్గెట్ చేసుకున్నాను ఎవరికైనా అనిపిస్తే వాడికి అనిపించాలి, ఎందుకంటే అర్థం ముందు నుంచి చూడమే. ఆ అర్థం పేరు వాక్యం. ఈ గురికి వదిలిపోయిందా, వదలలేదంటే మరి ఇంకా సుఖపడుతూనే ఉంటుంది. నీవైనా నేనైనా ఎవడమైనా దేవుని వాక్యం ముందు పెద్దోళ్ళం కాదు, గొప్పవాళ్ళం కాదు.
అప్పగించుకోవాలి. మనందరం కూడా చాలా తెలివిగా, అనుభవంగా, పెద్దగా మాట్లాడడంలో విశేషం ఏం లేదు. సరైన మారు మనసు ఉంటే దైవ చిత్తానుసారమైన దుఃఖంతో హృదయం పగల కొట్టుకుని పశ్చాత్తాపంతో గుండె కరిగి కన్నీరై దేవుని కాళ్ళ మీదకి వచ్చి అలాంటి మారు మనసుతో బాప్తిసం పొందిన క్రైస్తవుడైతే ఆ పశ్చాత్తాపం ఒక నీటి ప్రార్థన పునాదుల మీద విశ్వాసంలో ఎదిగి సేవకుడైనోడైతే ఎంత దారుణంగా ఉండదు పరిస్థితి. యోధా ఇస్కరియోతు మీద పాట రాసిన హృదయవిజయుడు గిడి మీద పాట ఎందులో అనుకున్నాను, కానీ కోటి రూపాయలు ఇచ్చినందుకు కమ్మగా రాశాడు. అద్భుతమైన ప్రత్యక్షత. యూదా ఓ యూదా స్టార్టింగ్ అది. ఎక్కడో స్థుతి మాటలు పెట్టి మంచి మంచి మాటలు పెట్టి మధ్యలో ఆడికి రేపుంటుందేమో అనుకున్నాను నేను. స్టార్టింగ్ యూదా ఓ యూదా అని స్టార్ట్ చేసి ఉంటివి ఒకనాడు ప్రార్థించు తోటలో ఉన్నావు ఈనాడు ప్రేమను అమ్మే మాటలో అసలు ఒక లైఫ్ ఇచ్చేయాలి. ఎంత ఇచ్చినా తక్కువే. విశ్వజ్యోతి అడుగుల్లో నడిచావు, సిరి కంటే పిలువుగా చీకట్లో నిలిచావు. విశ్వసించలేని హృదయం విషమైపోయిందిరా. విశ్వాసం లేకపోతే ఎనక తిరిగిన పనులతో కోట్ల రూపాయలు రాశాడు. ఒక ప్రత్యక్షత ఉంటే ఒక పాటకి అంత సరిపోతుంది. ఆడిపాటలతో ఎంగిలి పాటలు ఏడుకొచ్చి లాగిన ఎంగిలి పాట అయితే ఏముంటుంది, ఎంగిలి వాసనే ఉంటుంది. 4 కొత్త పాట రిలీజ్ అయితే చాలు అందులో చేరుకొచ్చి ఇందులో ముక్క పట్టుకొచ్చి వీళ్ళకి పాట చేశాడు. ఎక్కడ విన్నట్టు ఉంది అనుకుంటాం కానీ చెప్పలేం, ఎందుకంటే ఒకటి కాదు. ఇది నాకు 10 పాటలు గుర్తు వస్తే కానీ న్యాయం అవుతుంది మనకి. అండరాకపోతే వేసుకోండి కోపడతాడా, నువ్వు ఎందుకు రాయలేదా పాటని. ఇంకొందరు రాస్తే అసలు రాగం ఉండదు, తాళం ఉండదు, ఏముండదు, ఎటు చెల్లిపోతారో అర్థం ఉండదు. ఆ మాత్రం దానికి పాట పాడతాం ఎందుకు, మాటలే చెప్పొచ్చుగా. నువ్వు మాటలు చెప్తుంటే చాలా మంది విన్నారు, వాళ్ళు సాగుపడతారు. పాట ఎందుకు మొదలెట్టావు? నాకు రాగం తెలియదు, తాళం తెలియదు, నాకు పాటలు రాదు, మరి ఎందుకు కొనుక్కోవచ్చు కదా. నువ్వు పాడకపోతే నేను బాధపడతానయ్యా అని వేసుకొని చెప్పాడా? లేకపోతే సంఘాన్ని హింసించడానికి పాడమని శాతాన్ని ప్రేరేపించాడా? విచ్ఛిన్నం చేసుకుంటే సంతోషపడతారుగా. నా మాటలు కఠినంగా ఉన్న భరించడం తప్పని కొడుకు. నేను దైవ సేవకులు కనుకైతే ఎలాంటి సేవకులు మనం ఎంత కరుణింపబడ్డామో అంత కరుణ మన తోటి సేవకులకు చూపగలుగుతున్నామా? మన తోటి సేవకుడు మనకన్నా తక్కువగా, హీనంగా, చవకగా, లోపుగా మా ఇంద్రడా అలాగే చెడ్డ దోషులవే, దుష్టుల మీద దోషులవే, దుర్మార్గుల మీద దోషులవే, కృతజ్ఞత లేని, క్షమాపణ లేని పాపిష్టి దోషులు నువ్వు. ఇదిగే 10,000 రూపాయలు క్షమించేసాడు, వాడికి 1000 రూపాయల కోసం ప్యాకెట్ తీసుకున్నాడు. నీ పుణ్య మీద చేపెట్టుకొని చెప్తారు ఇక్కడ వచ్చిన పాస్టర్లు అందరూ. యేసయ్యను ఎంత కనికరించాడు, ఎంత క్షమించాడు, ఎంత జాలిపడ్డాడో నా సహోదర సేవకులందరూ కొంత అదే కనికరం నాకు ఉంటుంది. ఇందులో అసలు సెకండ్ థాట్ ఏంటని చెప్పగల వాళ్ళు ఉన్నారా? ఎవరు మనకి అనుకూలంగా ఉంటాడో, ఎవరు మనకి సపోర్ట్ మాట్లాడతాడో, ఎవరు మనకి అతను ప్రేమ చూపాడో, ఎవరి ఇంటికి వెళ్తే మనకి అసలు నాన్న మీద తిరిగి పెడతాడో వారి పట్ల పాజిటివ్ ఉంటుంది వ్యవహారం. ఎవడు సైలెంట్గా ఉన్నా పెద్ద మనం గట్టిగా వందలో చెప్పకపోయినా ఆయన టార్గెట్టే కాదు. ఆ ప్రవర్తన నాదే, ఆ క్యారెక్టర్ నాదే, ఆ పొత్తుకు నాదే అని తెలిసిన పశ్చాత్తాపాన్ని చూసి వీడు నేనే ఆ భ్రష్టులను గుర్తుపడతానన్న భయానికి వచ్చే దుఃఖాన్ని కూడా ఒప్పుకునే వేషాలు గొప్ప తక్కువ క్రైస్తవుల్లో, మాస్టర్లలో,
దాన్నే తమ్ముడు తేలు కొడతామంటారు. అది మామూలుగా అయితే చెవుకుంటే గవర్నమెంట్ ఎత్తారు, కానీ ఆ రోజు తేలుకుంటే అర్థలేదండి. కారణం ఏంటంటే వచ్చిన దొంగతనాన్ని పుట్టినట్టు తెలియకూడదు. పంటి బిగున బాధను అలా దిగమింగి అలాగే నిశ్శబ్దంగా బయటపడిపోవాలి. ఇంటికి వెళ్ళి కుక్క పెట్టాడు తడికి ఇప్పుడు మాట. ఈ ఉపదేశం అనే తేలు ఇంటికి వెళ్ళి కుక్క పెట్టేసినా సరే విషయం ఎక్కకుండా వెనక్కి వచ్చేసి బతికించారు. ఇది సాగుకొట్టే విషయం కాదు. ఎంటైన లైన్లో పెట్టే ప్రయత్నమే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. తోటి సేవకులను ప్రేమించలేని, కరుణ చూపలేని, క్షమించలేని, ఏనా భారీ స్థాయి నిర్వహించే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తాడిత పీడిత అనగారిన వర్గాలతో కూర్చొని భోజనం చేస్తుంటారు. అది కేవలం ఒక 2-3 నిమిషాల ఫోటో కార్యక్రమం, వీడియో ప్రోగ్రామ్ అంతే. మనస్ఫూర్తిగా కలిసి భోజనం చేస్తారండి. కొన్ని అలాగే భోజనం చేయాలంటే కొడుకో కూతురుకో నేర్పిస్తారా? దినచర్యలో భాగంగా 3 పూటలు ఒక పూట తింటారా? కొన్ని వారం కోసం తింటారా? కొన్ని నెల కోసం తింటారా? కొన్ని సంవత్సరం కోసం తింటారా? పుట్టిదే ప్రచార భాగం తప్ప ఏమీ ఉండని వ్యవహారం. సేవకుల వల్ల బతకూడదుగా. నీ సహోదరుల పట్ల నువ్వు చూపించే ప్రేమ, మర్యాద, గౌరవం ఇవన్నీ నిజమేనా? శరీర కార్యములు స్పష్టమైనవి అని రాసిన గలతీ 5వ అధ్యాయం 19 నుండి వర్షపెట్టి 15 రాసిన లిస్టు. అందులో నన్ను ఆశ్చర్యపరిచిన ఒకటి కృత్రిమములు అని. వ్యభిచారం, వికారం, భయంకరమైన పెద్ద పాపాలు, ఘోరమైన పాపాలు అంటే అభిచారం అంటే మంత్ర ప్రయోగం. ఇలాంటి నీచమైన సరుకుల లిస్టులో ఒకటి కృత్రిమము. అంటే అది ఆర్టిఫిషియల్ ప్రేమ, ఆర్టిఫిషియల్ గౌరవం. అయిపోయింది, లోపల ఏమన్నది మీరు రావడం మాకు చాలా సంతోషం అండి అంటే లోపల ఏంటి సీటే ఎందుకు వచ్చాడు పడ్డాడు అని ఉంటుంది. ఈ రోజున నేను దేవుని సేవకుడి మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకటే ఒక బయటలో చేతులు అడగొద్దు. దేవుడు నీకు ఎంత కరుణ చూపాడు అంతే కరుణను నీ సహోదరుడైన సేవకుడికి చూపుతున్నావా లేదా? అంతే. 100 మాటలు. చిన్న తప్పుతో ఏకి మారేస్తున్నావే, ప్రభుని అలా చేసుకుంటే నువ్వేమని చిన్న లోపాన్ని బట్టి పక్కన పెట్టి నిన్ను పక్కన పెట్టుకుంటే సేవలు ఉంటావేమో కదా. ఛాన్స్ దొరికితే 10 మందిలో నిలదీసి సిగ్గు తీసి తోలు తీసి ఎరగలుగుతున్నావే. ప్రభుని అలా చేసుకుంటే అసలు సంఘం నిలబడి వాక్యం చెప్పగలవా? నీ విశ్వాసం ముందు నీ పౌరుషంలో తీసుకుంటే, నీ బతుకు పట్టబడి చేసుకుంటే నిలబడి వాక్యం చెప్పగలవాదిగా. ఆయన కవర్ చేసుకుంటూ రాబట్టి ఈరోజు ఉంచున్నావు. నువ్వు చేయలేదా ప్రభు? మనల్ని మన దోషాలు కప్పలేదా? మన పాపాన్ని కవర్ చేయలేదా ప్రభు? మెఫీబోషెతు కుంటితను మనం బల్లచోట్ను దాచిపెట్టినట్లుగా దేవుడు మన బుద్ధిహీనతను, సిగ్గుని, ప్రస్తుతమైనటువంటి విచార బతుకుని దాచిపెట్టలేదా? నీవు పొందిన కరుణ ఏంటి? కరువుగా పట్టబట్టు, గౌరవం నిలబెడతావు, సగౌరవంగా ప్రజల ముందు ప్రత్యక్షపరచబడతావు. ఇదే నువ్వు ఎంతమందికి చేసుకున్నావు? ఎంతమంది వరకు కాపాడావు? ఎంతమందిని కవర్ చేసావు? ఎంతమంది నిలబెట్టావు? ఒకటి పేరు చెప్పు. ఉరక ప్రసంగం ఎవరైనా చెప్తాడండి? దైవజనుడు, దైవ సేవకుడు, దైవ భావసుడు, దైవ సేవకుడికి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే, దైవ సేవకుడికి బాధ పెట్టే దేవుడిని బాధ పెట్టే ఇంటి మీద బతికేత్తమే ప్రతి ఆదివారం. నీ గురించి ఒక 10 మంది సేవకులు చెప్పగలరా? మన సేవకుడు నన్ను ఆదరించాడు, ప్రేమించాడు, నా కష్ట సమయంలో నా కోసం కన్నీరు కార్చాడు, దుఃఖ సమయంలో నా గొడ్డు నిలబడ్డాడు, వచ్చాడు. మరి
ఒకే ఒక మాట నాకు మనం చదువుకున్న మాటలు గుర్తుందా మీకు? నేను నీ ఎడల కరుణ చూపినట్లుగా నీవును ఆ తోడి దాసుల కరుణ చూపాలి కదా. అంటే వన్ సింగిల్ లైన్ దాన్ని పట్టుకుని ఎలా అడుగుతుంది రోజంతా దాని ఉంది. ఇంకా చంటి పనులు చెప్పినట్టు చెప్పాలి. ఇంటికి ఒక నోట తీసుకొని తెలిసిన పాఠ పేర్లు అందరూ రాయి. వాళ్ళందరూ నా తోడి దాసులు. ఇందులో ఎంతమంది మీద నేను కరుణ చూపెట్టాను తిప్పిపెట్టు తెలిపోద్దు. మన గొడవ మనకే తెలియదు. ఎవడు అక్కడ ఒక ప్రవక్త కుమారుడా అనే నాకు వద్దో చూడ నోట సంస్కృతి బతుకు విడిపించద్దు. ఎవరు బతుకోనికి నువ్వు ఎంతమంది మీద ప్రేమ చూపావు, ఎంతమంది తప్పులు కవర్ చేసావు. ప్రేమ అనేక దోషములు కప్పులు ఉందిగా. ఎంతమంది దోషాలు చెప్పావు? బయటపడితే సిగ్గుపోయే పరిస్థితులు ఎంతమందిని కవర్ చేసావు? 10 దిక్కులు పెట్టగలిగే అందులో నేను నీ మీద నువ్వు నా మీద కలిసేది ఏమి లేదు. వెళ్ళి తలుపులేసి కూర్చొని రాసుకుంటూ తెలిసిపోతే ఎవరు కూడా వాడికి. దైవ సేవకులు అంటున్నా కదా, మనం మంచి సేవకులమా చెడ్డదాసులమా? మంచి దోషాలను పెంచుకోగలమా చెడ్డదోషాలను పెంచుకుంటామా? యోహాను 15:16 చెప్పిన మాట అంతేగా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మ్యాక్సిమం నేను ప్రేమించుకుంటాను, మ్యాక్సిమం కాదు, ఆయన నిన్ను ఎంత ప్రేమించాలో ప్రేమించాలి. కొత్తగా కూతురు పెట్టు కొలమంది ఎవరు కావాలా? ఈ యేసయ్య నిన్ను ఎంత ప్రేమించాడు, నువ్వు కూడా అంత ప్రేమించాలి అంతే. ఇందులో కొత్త సిద్ధాంతం ఇంకేం లేదు. యేసయ్య నిన్ను ఎంత క్షమించావు నువ్వు కూడా అంత క్షమించాలి. యేసయ్య నిన్ను ఎంత కవర్ చేసుకో అంత కవర్ చేయాలి. యేసయ్య నీకు ఎన్ని అవకాశం ఇస్తే వాడికి ఎన్ని అవకాశం ఇవ్వాలి. అలా ఇతరే కదా. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసులను కరుణించవలడు కదా అనే మాట మిమ్మల్ని పట్టుకొని పీడించేయాలని కోరుకున్నాను. మీరు ఇంటికి వెళ్ళా కూర్చున్నా, ఫోన్ చూసుకున్నా, పడుకున్నా, తిరిగే మనసులో ఆయన నన్ను కరుణించడం నేను ఇంకొన్ని కరుణించాను. ఇదే తిరగాలి మైండ్లో. నాకు అంతకన్నా పెద్ద టార్గెట్ ఏం లేదు. దేవుని కరుణ నేను అనుభవించాను, అదే చూపించాను. చాలాసార్లు చాలా విషయాలు నా దృష్టికి చాలా మంది సంఘటనలు సేవలు తీసుకొస్తూ ఉంటారు. నేను విని కూడా విన్నట్టుగా పోతుంటారు. వీళ్ళు ఎవరు ఉంటారు? చాలా వర్షంలో తగిలిడు, పౌరుషంలో తగిలి తీసుకు పడిపోతాడు, తాట తీసేస్తాడు, చంపేస్తాడు. ఒకరు నేను కరుణింపబడ్డాను కనుక నేను కూడా కరుణ చూడాలి. లేకపోతే చెడ్డదోషం లెక్క వెళ్ళిపోతాం. ప్రసంగంలో విపరీతమైన ఆవేశాన్ని కనపరిచాడు. ఫలానాడే తప్పు చేశాడని తెలిసే కూడా అసలు తాట తీయకుండా వదిలేశాడు. తాట తీయడం సబ్జెక్టా అని మార్చడం సబ్జెక్టా? నిన్నవే ప్రజలు దుష్టులు కాబట్టి తగలబెట్టాలంటాడు యోనా. కాబట్టి మార్చాలంటే ఇష్టం. అక్కడ చెప్తావు తెలియదు. నువ్వు అగ్నిని పంపుతావా లేదా? అందరూ మారిపోయారు కదా. అయినా అవసరం అగ్ని వచ్చేస్తే చెప్పాను ఊరంతా తిరిగి. ఇప్పుడు రాకపోతే యోనా ప్రవచనం ఫెయిల్ అయిపోయింది అంటారు. దాన్ని తట్టుకోలేడు అన్నమాట. నీ మొత్తం రక్షణ ప్రణాళిక ఫెయిల్ అయిపోయిన పర్లేదు కానీ నా ప్రవచనం ఫెయిల్ అవ్వకూడదు. కలిసి తగ్గబెట్టాలి. ఈ ఎలా చెప్పినడికి అర్థమవుతలేదు. దేశంలో ఏం చేశాడు? ఒక ఆనంద పాలు స్వరచేట బాబా తిరిగి నేడు చేసింది. కాసేపులో మాడిపోయి పడికి బిగి పెరిగింది. ఇంతలో పెరిగి ఇంతలో మాడిపోయిన ఆనంద చెట్టు కొద్ది స్వరపాలు ఫీల్ అవుతున్నాం. 120,000 జనం అనగా 1,20,000 జనాభా ఉన్న ఈ పట్టణ విషయంలో నాకు బాగా ఉంటుందా? ప్రపంచంలో నీకంటే అప్పుడుగా తెలిగింది బాగుంది. అందరూ పాపంలో ఉన్నారు కనుక తగలబెట్టాలా మార్చాలా? మరి నాకు చెప్పిన ప్రవచనం అంతా శుద్ధ ప్రవచనమా?
మార్పు చెందకపోతే నెరవేరాల్సింది. మార్పు చెందితే మాత్రమే. నేను చాలా సంవత్సరాల క్రితం మ్యాగజైన్లో రాశాను అన్నమాట. నీవు మారితే నీకు విధింపబడ్డ తీర్పు కూడా మారితే. నువ్వు దొంగడివి, నీకు ఈ శిక్ష రాసి పెట్టావు ఆల్రెడీ, నువ్వు మారావు, నీ శిక్ష మారుస్తావు. సిస్టమ్ అది. నువ్వు నిజంగా మారలేదా? ఇది నిజంగా తప్పదు, కాసేపు తప్పినట్టు అనిపిస్తుంది, నిజంగా తప్పదు. బడికి మొత్తం ఇంటి మీదకి వచ్చి అంత కాకినట్టు ఉంటుంది. నువ్వు మారింది తాత్కాలికమేగా, ఇది కూడా తాత్కాలికం. నువ్వు మారింది సగం సగంగా, ఇది కూడా సగమే తగ్గింది. ఎందుకంటే ఏదైనా బాగా పాడితే, బాగా ప్రసంగం చేస్తే, బాగా మెయింటైన్ చేస్తే గొప్ప దైవజనుడు అండి. పట్టుకొని వేళల్లో వెళ్ళిపోవడం, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీ తోటి దాసుని కరుణించను. నాటి సహోదరుల పట్ల, దైవ సేవల పట్ల, దేవుని దాసుల పట్ల ప్రేమ, కరుణ, జాలి నిన్న గుండె నీకు కాకపోతే వేస్ట్. ఎంత అద్భుతంగా వాడుకుంటే నిన్ను సాధ్యంగా వాడుకుంటున్నాడు యేసు కాదు. యెజబెలు దేవుని చేత బాధపడు గొప్ప ప్రవక్త కాదు. యెజబెలు ఆత్మచి బైబిల్ కాలేజీలో కూర్చొని బోధిస్తున్న దేవుని కార్యం కాదు. దేవుని ఆత్మను కోల్పోయిన సౌలు వంటి వారికి వచ్చే ఆత్మే. నీవెలాంటి దైవ సేవకుడు అని నా మొదటి ప్రశ్న. చెయ్యంతకుండా, నోరెప్పకుండా లోపల జవాబు చెప్పుకోండి. నీవెలాంటి దైవ సేవకుడివి? అయ్యా, నేను అద్భుతాలు చేయలేని సేవకుడిని, అద్భుతంగా ప్రసంగించలేని సేవకుడిని, గొప్పగా పాడలేని సేవకుడిని, నాయకత్వ లక్షణాలు కూడా ఇంకా అమ్మని సేవకుడిని, నిర్వహణ సామర్థ్యం లేని సేవకుడిని. కానీ నేనెంత కరుణ పొందినంత కరుణ చూపించడానికి ప్రయాసపడుతున్న సేవకునంటే నీకు టాప్ మార్కులు వచ్చిపడిపోతాయి. మరో రాజులు అద్భుత ప్రసంగికులకి పెద్ద పెట్టేసి ఉన్నాయి. మరొక సంగతిని జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 48 నుండి చూడండి. దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను పట్ట మొదలుపెట్టి త్రాగుపోతులతో త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినముల్లోనూ వాడు అనుకునని గడియల్లోనూ వారి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారితో కూడా వారికి పాలు నియమించింది. ఈ అయ్యారు పెద్ద అయ్యారే అంటే మల్లటప్ప సేవకుడే కానీ పెద్దోడు. ఇతను ఏంటి సమస్య? నేడో రేపో రాకడనే కొంతకాలం మారే కంట్రోల్గా ఉన్నాడు. ఇప్పుడే పని లేదు. చిన్నగా పొరపాట్లు చేస్తే కూడా శిక్ష వెంటనే రావట్లేదు, కొంచెం ఏమో వచ్చింది. యజమానుడు రాక ఆలస్యం అవ్వడం చూసి తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టి, నాకు అసలు అయితే కొన్ని సంవత్సరాలుగా చదువుతాను వచ్చిన పట్టుకొని చుట్టూ పీకేసుకున్నది ఏమన్నా. ఆయన ఆలస్యం అవడం చూసి పులికి నిద్ర పడ్డాడంటే, ఆలస్యం అవడం చూసి కొంచెం తోటను పట్టించుకోవట్లేదంటే, ఆలస్యమైతే అనుపడుతుందంటే నాకు అర్థమవుతుందా? అసలు పాయింట్ ఏంటి, అది లాజిక్ ఏంటి, అది ఏమైంది అసలు? యజమానుడు ఆలస్యమును చూసి తన తోడి దోస్తులను కొట్ట మొదలు పెట్టి, అంటే ఒకసారి కాదు అలా పరిగెత్తున్నాడు. ఎప్పుడు తేడాగా తన కొడతామే
భయం పోయింది దానికి. ఎలా వచ్చేసిన ధైర్యం వచ్చేసింది. తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి నెక్స్ట్ ఏం చేయండి తెలుసా, తాగబోతుందో కలిసి కూర్చొని తాగుతున్నాడు అంట. వీడి తాగే ముందు చుట్టుపక్కల చెప్పుకొచ్చాడు. ఎందుకు తెలుసా, వీళ్ళు తాగినట్టే యజమానులు చెప్పరని ముందు భయపడి ఒకళ్ళు రేపేసారు కదా, మనకి అసలు జోలికి వెళ్ళకపోతే మనం అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఎత్తున్నాడు. వీడు ఎలాగనగా చెప్తే ఇక పక్కన చాలా మంది తాగుబోతుల గురించి, భ్రష్టుల గురించి, భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, బాధితులు కావచ్చు, మా దగ్గరకు వచ్చి కష్టమంతా చెప్పుకొని అయ్యి బాబాయ్ అని ఏడ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఈ పాస్టర్లందరూ మరొక పాస్టర్లకి చేతుల బాధితులు. అతని వల్ల సంఘములు దోచుకొని పడ్డారు. అతని వల్ల సేవ నాశనం అయిపోయింది. అతని వల్ల కుటుంబం ఆగమైపోయింది. అతని వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. కుటుంబంలో చొరబడ్డాడు, సంఘంలో చొరబడ్డాడు. అడుగు పెడితే కావాలనే టెన్షనే, ఓరి బాబాయ్ మళ్ళీ వచ్చాడు ఏంది అని బాధ. అలాగని అన్నామో అన్నట్టు తెలిసిందో ఇక వాడు పెట్టే టార్చర్ ఘోరంగా ఉంటుంది. అడిగి తాగడం ఉంది, తాగుతుందో తిరగడం ఉంది, లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఉంది, దానికి ఉపేక్షించుకుందామో లేదో, నలగొట్టుకుందామో లేదో, సమర్పణలో ఉందామో లేదో, కోరికలు కాల్చుకొని బతకాలి లేదు, విశృంఖలంగా విచ్చలవిడిగా బరిదెక్కి తీయేద్దామని సెటిల్ అయిపోయిన బ్యాచ్ ఇది. ఏంట్రా పని అని ఎవరు అనకుండా ఇడు లాంటి వాడు అది కూడా చెప్పే ధైర్యం చెప్పాడు. ముందు ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. వాడు తన తోడి దాసుడు కొట్ట మొదలు పెట్టి అప్పుడు అవుతున్నాడు. అంటే వాడికి ఏదో వ్యసనం ఉంది, వాడికి ఏదో వీక్నెస్ ఉంది, వాడికి ఏదో బలహీనత ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడే ధైర్యం లేకుండా చేసేసి ఇక్కడ యథేచ్ఛగా పాపం ఉండడం. అంటే నీ బలహీనత కప్పెట్టుకోవడానికి, నీ బలహీనత గురించి ఎవరు మాట్లాడకుండా చేయడానికి, అడిగేవన్నీ, ప్రశ్నించేవన్నీ, చెప్పేవాడిని నోరు మూపించడానికి, భయప్రాంతాలు చేయడానికి ఎంతకన్నా తెగిపెట్టిపోతావు అన్నమాట. ఆ మధ్య యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఓ దైవజనుడు మరొక సేవకురాల్ని ఇలా చేయడం తప్పు కదా, అలా చేయకపోతే బాగుండేది అన్నాడట. ఇంకా అదేతో స్టార్ట్ చేసి ఎంత దూరం వెళ్ళిపోయిందంత మొత్తం. ఆ మొత్తం సందేశం సారాంశం, నా జోలికి వచ్చావో ఇలాగే ఉంటుంది, నా జోలికి రాకపోతే నువ్వు తోటి దాసులను కరుణించలేని వారు, ప్రేమించలేని వారు వాళ్ళే మహా దుర్మార్గులు కాబట్టి అక్కడ బెరబడి కొట్టేసే దుర్మార్గులు ఎవరు? తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టి తాగుబోతులతో, అంటే ఇప్పుడు సేవలో ఉన్నాడు తప్ప ఇటు లింకులు వేరే ఉన్నాయి, పరిశుద్ధుల సహవాసం ఉన్నాడు కానీ ఇంట్రెస్ట్ వేరే ఉంది. దేవుని వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నీ తప్పిదాలు కప్పిపెట్టుకోవడానికి, నీ గురించి మాట్లాడే ధైర్యం లేకుండా చేయడానికి, నాకెందుకు బాబు, నాకెందుకు కొంచెం సౌరబాబు అని చెప్పేసి భయప్రాప్తులు చేయడానికి ఇంతకు తెగిస్తున్న కారణం
నువ్వు మానుకోలేకపోతున్న ఒక వ్యసనం కదా, ఒక అక్రమ సంబంధం కదా, ఒక అక్రమ సంపాదన కదా, ఓ అపవిత్రమైనటువంటి కనెక్షన్ కదా. ఆ ఒక్క పాపాన్ని తొలగలేక దానికి 99 పాపాలు చేస్తున్నావు. ఈ 99 మనం తగలబడి తెచ్చే ముందు ఈ ఒకటి వదిలేసుకుంటే బాగా శుభ్రంగా బాగుపడతావు. నీ వల్ల కావట్లేదా, అది కూడా ఇసులో పోయి చెప్పి మానదామనుకున్నాను, మానలేకపోతున్నాను కాబట్టి అది కూడా ఆయన చేసి పెడతారు కదా. వాయువులు కావడం లేకుండా సైతాన్ని ఆశ్రయిస్తున్నావు కదా. స్వశక్తి మీద, మనోబలం మీద పాపాలు శోధనలు చేయించడం లేదు అందరూ. నా వల్ల కావట్లేదు బాబు అని ఏడ్చి పొందినోలే కదా దైవజనులందరూ. ఈరోజు దేవుని వాక్యాన్ని సీరియస్ తీసుకోగలుగుతున్నారా? నేను ఎలాంటి దాసుడను అనే పిక్చర్ వాటికి నీకు ఇస్తుంది. తాను కరుణ పొందినంతగా ఎదుటి వారిని కరుణించలేని సేవకుడు, ఎదురువారిని మీతోటి సేవకుడు. రెండవ కేటగిరీ, తన బలహీనతల గురించి అక్కడ మాట్లాడే ధైర్యం ఎవరికి లేకుండా వాళ్ళందరినీ భయప్రాంతులు చేసే దుర్మార్గమైన దోషుడు. ఇంకొకడున్నాడు, మత్తయి సువార్త 25:25-26. కనుక నేను భయపడి వెళ్ళి నీ తాళ్ళు భూమిలో దాచిపెట్టింది, ఇదిగో నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూసి, స్వామి వారి చెడ్డదాసుగా, నేను చెట్టని చోట పోయివాడను, చల్లని చోట పంట పుచ్చుకుని వాడనండి ఎదుగుగా. అట్లయితే నీవు నా సొమ్ము సాకారుల యొక్క ఉంచవలసి ఉండేది. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఇంటినే అని చెప్పి చెడ్డదాసుడా అన్నాడు. వీళ్ళు పట్టుకొని ఏంటి వాడిలో ఉన్న చెడు, దాని తక్కువ బాగడైపు. వాడి తోటోడికి అంటాడు, ఒకటి పనిచేసాడు, ఒక అయితే ఏమి జరిగింది అంతకంటే ఎక్కువ అవుతుంది. నువ్వు పెట్టిన దాన్ని ఎత్తేవాడివి, విత్తన దాన్ని కోసేవాడివి, నీతో ఎందుకు వచ్చిన సమస్య ఎందుకు దాన్ని దాచిపెట్టాను. వాస్తవానికి నీకు క్షమించేద్దాం అనుకున్నాను, కానీ నీ నోటి మాటను బట్టి ఇప్పుడు శిక్షించాలనుకున్నాను. అది ఉన్నది కూడా లాగేశాడు దగ్గర, తీసిన అవుతుందని చరిత్ర. తన తోటి దాసుడు 1-10 చేశాడు, ఇంకొకటి 1-5 చేశాడు. వీడు ఏది చేయకపోగా వాళ్ళిద్దరి కంటే ఎక్కువ అవుతున్నాడు. వాళ్ళిద్దరికి ఎత్తుకెళ్ళాడు. అయ్యా కేవలం 10 చేశారయ్యా నాడంటే, అయ్యా 5 చేశారని ఇంకొకడంటే, ఏమి చేయలేకపోయింది బాబా, నేను అవ్వాలి కదా. యాక్చువల్గా ట్రై చేద్దాం అనుకున్నాను, లేకపోతే మళ్ళీ ఇతను ఎందుకు వచ్చింది తీసుకో, లాస్ వచ్చిందనుకో కొడతాం, పడతాడు. ఎన్ని ఇదిగో దాచిపెట్టాను తీసుకురా, కదా. వృద్ధి చేయలేని దాసు అనండి. ఎంతమంది సంఘాన్ని చేతిలో పెట్టాడు దేవుడు? ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఎన్ని సంఘాలని చేతిలో పెట్టాడు? ఇప్పుడు ఎన్ని సంఘాలైంది? ఎన్ని వరాలు ఇచ్చాడు? అప్పుడు ఇప్పుడు ఎన్నైంది? అసలు వృద్ధిని ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ప్రార్థన జీవితంలో, పరిచర్యలో, సేవలో, అప్పగించబడిన పరిచయలో వృద్ధి కనబడకపోతే నువ్వు చెడ్డ దాసుడివే కదా. ఆవులో నమ్మడం దాని సామెత పొరుగురు సామెతలు ఎందుకని ఈ ఊళ్ళో ఆవు ఎవడో ఉండవు, దాని బాబు అందరికీ తెలుసుకున్నాను. నేను అలాగని చెప్తే సంఘంలో తెలిసింది నాకు తెలుసు కదా, ఇక్కడ పని అవుతాం. ఎక్కడికి వెళ్ళినా సరే మరి మా సంఘంలో, మా సేవలో ఎప్పుడు ఉన్నాడు. గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ 10 మంది కూర్చోబెడతారు. అదిగా చిన్నపిల్లలు ఇది కేకలో ఒకరు
ఎప్పుడో సేవకు చుట్టూ జ్వరం తగ్గితే రోజు చెయ్యేసాను జ్వరం తగ్గిపోయింది. ఒట్టి మాటలేనండి అంతా. దేవుని వాక్యం రాయబడింది, వృద్ధి చేయకపోతే వాడు చెడ్డదోస్తాడు. నీ నమ్మి దేవుడు తన రక్తం పెట్టి కొనుక్కున్న 10 ఆత్మని చేతిలో పెట్టిన 10 మందిని ఎంతమంది చేసావు? ఇప్పుడు ఒక సంఘం ఎన్ని సంఘాలు అయింది? ఒక కృపావరం ఎన్ని కృపాలు విస్తరించావు? అదే ఎందుకో ముందుకు లేకపోవడం కాదు, ఉన్నది కొంచెం పోయింది వెనక్కి. ఇదివరకు ఎంత బాగుండేది, ఇదివరకే ఆ సంఘానికి సంఘమా సంఘం అంటే ఏం తెలుసా? సంఘం అంటే అలా ఉన్నారు. సంఘం లేదు. వైజాగ్లో మంత్రులు గారు ఉన్నారు. విశాఖపట్నం వచ్చిన కొత్తలో 1998లో 2 నెలలు దేశం వెళ్ళిపోయి అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మన దేవుడు జపాన్లో వాడుకున్నాడు, అమెరికాలో వాడుకున్నాడు, న్యూజిలాండ్లో వాడుకున్నాడు, దేవుడిలో చేశాడు, కదా చేశాడు. ఈ వాక్యం చెప్పాను, సంఘాల అభివృద్ధికి సూత్రాలు చెప్పాను. మరి మీ సమయం ఏంటప్పుడు 10 మంది అదే సేమ్. నువ్వు అమెరికా వెళ్ళి చెప్పాలి, ఏం నేర్పించావు? సంఘ అభివృద్ధి సోపానాలు 7 పాయింట్లు చెప్పాడన్న. ఒక్కరు కూడా కూడా 20,000 మంది ఆ సంఘటన నా దగ్గరికి వచ్చి చెప్పారు, మీరు ఇచ్చే కాలంలో టీకర్సులు కొత్తలు మీరు అందరూ వేస్తే తెగేసేయండి. అలా నేను తప్పగా టీకర్స్ కొత్తలా కాదు ఎందుకంటే మనకి ఎప్పుడు నాకు తెలిస్తే మన బ్యాచ్లో కలిపేసి కలపట్లేదు కదా, సరి చేసి లైన్ చేసి మనం అక్కడ పెడతాం. కానీ మనం కలిపేసుకునే బ్యాచ్ కదా. అలాగే ప్రతిరోజు ఎప్పుడో ఒక సంఘటన దగ్గర వస్తూనే ఉంటాడు. అది సరి చేసి సిద్ధేసిలో మీ చచ్చిపోవడం తప్ప చేయాలి. ఇక వచ్చిన కూడా వచ్చినట్టు కంపెనీ చేసేసే బ్యాచ్ కాదు కదా మనం. ఓ భాషగా చెప్పారు నాకు, దొంగ భాష. వాక్యం చూడలేదు మన దొడ్లో పోతే ఎక్కువసేపు కట్టేలే కానీ ఉన్నంతసేపులో ముందు వచ్చి బాల్ తీసేయని అన్నాడు. అంటే ఎక్కువ కాలం మన చర్చిలో ఉంచుకోలేం కానీ ఒక కొత్త సింహం అయినా పిల్లలు ఫీజు కట్టలేదని ఇంకొకటి దేవుడు కొన్ని పంపించారు. మేము మా సంఘం కాదు, నేను ఎందుకు వచ్చారు? దేవుడు ఏర్పడ్డ నేను ఒకళ్ళు వాళ్ళు ఎడుకొని తెచ్చేస్తే అంత సింహం నిజమే. మా భాస్కర్కి ఇచ్చారు, 5 సంవత్సరాలు ఒకసారి పెంచుకోలేదు. ధైర్యం దేవుడు కరెక్ట్గా నన్ను సరైన చోట పంపించాడని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈలో మా భాస్కర్ పిలిచిపోద్ది, ఆయన కలవరికి పోతాడు, వీడికి మొత్తం అయిపోతుంది. మళ్ళీ లేదు ఈలో వాళ్ళు ఇచ్చారు. దొంగలు దోచుకుంటున్నారు. దాదాపు ప్రసంగం అంతా పూర్తి అయిపోయినట్టు ఇది మెలకు వచ్చింది. అయినా వాళ్ళ వయసు తీసి చాలా ఎక్కువే. చాలా మంది పెద్దలు రూపాయలు దేవుడి సగమంతా పెద్దల సగంలో ఆడు కృషియాలు చేయడం తీసి చిరకబాధిస్తున్నాడు. పెద్ద మంది చదివేది ఏదైనా చెప్పినా సరే అని నచ్చింది అడుగు చేస్తున్నాడు. వీళ్ళందరూ సినిమాలకి సరే చెప్తారు, నేను మంచిగా ఎక్కడ కనబడతాను అక్కడ ఉంటున్నా సరైన సినిమాలు తయారు చేసే ఉంటాను. 3 మాటలు ప్రేమ కరుణ లేని దాసుడు. 2 భయము లేని దుర్మార్గు దాసుడు.
3 ఫలితం లేని, వృద్ధి లేని వదలబోతు దాసుడు. వాగుడే అసలు 10 ఫలితం చూపట్లేదు. వాగడం ఇక్కడ నోరు చూసుకున్నట్టు పెడితే నువ్వు పిల్లలు పరీక్షలు రాశారు, మార్కులు రాలేదు, 100కి 10 వచ్చినాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, ఇంకా ఏంటి మార్కులేంటి అని నాన్నగారు పిల్లడికి కోపడుతున్నాడు. ఆ చేతులు కట్టుకొని తలదించుకొని నీటి గుట్లు రాసేస్తే తిడితే రోడ్డు తిడతాడు, నువ్వు దెబ్బేస్తాడు, వదిలేస్తాడు. ఆడలా కాకుండా అది చేసేవాడు వాళ్ళది ఎన్ని నేను బాగా రాశాను, నేను రాసిన పేపర్లో పక్కన తీసుకుంటాడు. ఇలాంటి పోగడంతో బయటకు నాన్న చేస్తాడు. ఊహించుకోండి, చెయ్యి అలిసిపోవలసిందే మళ్ళీ వేసినట్లే. నువ్వు శాతగా నోటికి బాగుపడింది కదా. ఆ 0 వచ్చినోడు కూడా 100కి 0 వచ్చినోడు కూడా చేతులు పెట్టుకొని తలదించుకొని కన్నీరు పెట్టుకుంటే అన్నాసి మరి అయ్యేడుతుంది అక్కడ బా అయిపోయింది కొన్నాం. నువ్వు వాగి తను తిన్నావు కదా, నోరు పుచ్చుకు చావచ్చు కదా. తునోపనం కనికలు వచ్చి బట్టి ఎంతగా నోడికి ఎంత పోయింది కదా. నీ తోటోడు 10 చేసాడు ఒకటినే, నీ తోటోడు 5 చేసాడు ఒకటినే, నువ్వేం చేసావు బట్టి ఒకటి పోగొట్టుకో. 3 దాసులకి ముందు పెట్టారు. ఒకడు ప్రేమ, జాలి, కరుణ లేని దాసుడు. అది ఏమిటాడు తెలిసిన దేవుడు దుష్టుడు అయిన దాసుడు. రెండవడు ఎవడో అసలు దేవుని భయం బొత్తిగా లేని దుర్మార్గుడైన దాసుడు. మూడవడెవడో వృద్ధి చేయలేని వదలబోతు పనికిమాలిన చెడ్డ దాసుడు. మనమేమనుకునే ఇలా చెప్పారు కదా, నోటితో చెప్పొద్దు, చేయొద్దు, లోపలికి వెళ్ళవడం. మనం ఏ రకం అసలు దేవుని సేవకునిగా ఈ మాటలు సీరియస్గా తీసుకుంటాయి. ఉదాసుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 46 నుండి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగ చేయుచుంటా కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ధన్యుడైన దాసు అనండి. ఏంటి చేసిన ధన్యత? 45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుకుని వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు. తగిన వేళ తన ఇంటి వారికి అన్నం పెట్టి ధన్యుడైన నమ్మకమైన దాసు. చేతులకు సంఘమును ఆకలిని నిలబడదు. ఆమె చెప్పండి. సంఘము కొరతలోకి వెళ్ళకూడదు, సంఘము వెలికి రాకూడదు. తగిన వేళ అనండి. ఇదే కాలం, రాకడ కాలం. దీనికి తగిన ఆహారం పెట్టాలి. వాళ్ళు దుఃఖంలో శ్రమలో ఉన్నారు, తగిన ఆహారం పెట్టాలి. పరిస్థితి ఎక్కడ ఉన్నా వాడు పాపలో ఉన్నాడు, తగిన శుద్ధీకరణ ఆహారం పెట్టాలి. ఏ స్థితిలో ఉన్నా సరే ఈ నీకు ఎక్కడో ఏర్పొచ్చింది డౌన్లోడ్ చేసుకుంటారు, బుద్ధి అర్థం కాదు. సంఘం ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ దృష్టిలో ప్రార్థన చేసేవా? అయ్యా ఉన్న 10 మందిలో తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఒకరి సినిమాలో పడుతుంది, ఒకరి ఇలా ఉన్నాడు, ఒకటి విగ్రహాలు ఆచారం ఉన్నాడు, ఇంకా కొంత రాజకీయ సేవలు చేస్తున్నా కూడా అని అవసరం ప్రార్థన చేస్తే, భారం ఉంటే కన్నీరు కలిస్తే వాళ్ళు మార్చాలయ్యా, పరలోక రాజ్యానికి నాతో కూడా ఎంత పెట్టుకుని రావాలన్నాయి అని నువ్వు ప్రార్థన చేస్తుంటే వారితో చెప్పడానికి, వారిని బలపరచడానికి, వారిని శుద్ధీకరించడానికి ఏదైనా ఒక మాట ప్రభు నీ నోట్లో పెడతాడుగా, నీ మనసులో పెడతాడుగా, అది తీసుకొచ్చి శనివారం వచ్చి చెప్పండి. ఫోన్ ముందే కూర్చొని ఫేస్బుక్లు, యూట్యూబ్లు అన్ని తాజా ఏంటి అక్కడక్కడ 5 పాయింట్లు ఏర్పొచ్చి మీరు అనుకున్నాడు కరెక్ట్ బతుకు. ఆ
ఇక్కడ నుంచి వాడికి ఏదైనా చెప్పాను, ఎందుకంటే ఏది అర్థం కాదు కదా. మనం కష్టపడి మోకాల మీద ధ్యానం చేసి సంపాదించిన సిద్ధపరచల సందేశం కానీ ఏమొచ్చింది కానీ అవతోడు 7 మాటలు చెప్తాను ఒకటి తీసుకుంటాడు, ఎప్పుడు 10 మాటలు ఒకటి తీసుకుంటాడు. ఒకప్పుడు 2 రంగులు అతికేసి కుట్టుకుంటే చొక్కా అది పేపర్ కింద టైలర్ కింద లెక్క, అందులో మిగిలిపోయిన ముక్కలు అందులో మిగిలిపోయిన కుట్టుకుంటే ఇప్పుడు అది ఫ్యాషన్. ఎంతో వరకు కాళ్ళ వరకు చేతితో వరకు ఇన్ని రంగులు ఎందుకు అంటే అది ట్రెండ్ అన్నా. ఏ ట్రెండ్ పడుకున్నా ట్రెండ్ ఇప్పుడు ఆడి ప్రసంగం ఏంటి ప్రసంగం ఎంచుకొచ్చుకోవడం ట్రెండ్. గత రాత్రి వీడితోనే మన అమ్మ కూడా చెప్తాడు, నేను ఉదయ కాలంలో ధ్యానించుచుండగా ప్రభు నన్ను దర్శించి ఈ విషయం నాకు బయటపచ్చాడంటే అంత అబద్ధములకు జనకుడిగా అబ్బాది ఆశ్చర్యపోతున్నాడు. ఎవరో నాకు పోటీ వచ్చారు అబద్ధమా అని పొరపాటు చేసుకుంటాడు. చాలా సిగ్గు, చాలా వేదనకరం. ఈరోజు నా దేవుని వాక్యాన్ని మంచిగా తీసుకుంటే నీకు మేలు కలుగుతుంది. ఒకడు ప్రేమ కరుణ జాలి లేని దాసుడు, మరొకడు దుర్మార్గుడైన దాసుడు, మరొకడు చెడ్డ దాసుడు, ఇంకొకడు నమ్మకమైన దాసుడు. అదే విధంగా రక్షణ పొందిన కొత్తలే ఆహారం పెట్టాలి, శుద్ధీకరణ ఆహారం పెట్టాలి, ఆకలి కొరకు ఏ ఆహారం పెట్టాలి, తగ్గిన వేళ అన్నము పెట్టగలిగిన వాడే మంచి దాసుడు. ఆ సిద్ధపాటు నీకు ఉండాలి. కొత్త భార్య రోజు ఒకే పని ఉంటుందంట, ప్రతిరోజు ఒక అని ఇంట్లో చేసే గొడవలుగా వెళ్ళింది. వంకాయలు సమర్పణ సంఖ్యాతం నచ్చిందా? మొదటి రోజున వంకాయ ఉండిందంట, చాలా నిజానికి. ఏం ఫస్ట్ కదా, ఏం బాగాలేదు, అమ్మ అయితే బాగుంటుంది, కొత్తకల్లా ఎందుకు బాధపడుతుంది కానీ మెచ్చుకుంటే ఇంకా బాగా చేస్తారు కదా. ఆడలా మెచ్చుకున్న బాబు రోజు వంకాయ. 10 రోజుల తర్వాత అడిగాడండి, ఏంటమ్మా ఈ వంకాయ అంటే మీకు నచ్చిందన్నా ఏం చేస్తాను, నాకు చిన్న పొలాసి కండాలో వచ్చిన మొదటి రోజునే కోపడటం ఎందుకు, అది కొంచెం సహించినందుకు అది అంగీకారమైనట్టు ఆమోదమైనట్టు నువ్వు భావించి అదే పద్ధతిని కొనసాగించడం ఎంత దుర్మార్గం. సేవకు వచ్చిన మొదట్లో తొట్టు పడ్డావా, కంగారు పడ్డావా, తడబడ్డావా, సిద్ధపడి సరిపోలేదా, కత్తిని నూరుకోలేకపోయావా, క్షమించవచ్చు. ఇంకెంతగా శనివారం వచ్చిందంటే నీకు భయం పట్టుకోవాలి. ఆకలి ఎక్కువ బిడ్డలు వస్తారని మనం పోషించాలి. పాపములు ఒకవేళ వస్తే వాళ్ళు శుద్ధీకరించాలి. గాయం ఇక్కడికి వస్తే వారికి గాయం మొదలు కట్టాలి. ఒక్కొక్కడు ఒక రకం వస్తాడండి, తగినట్టు సిద్ధపడుతున్నాము. తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుబడి నమ్మకమైన దాసుడు యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఏమన్నా అలా చూస్తాడో వాడే ధన్యుడు అని వాటికి చెప్తుంది. సంఘములకు ఎన్ని విధముల పరిచర్య అవసరం అవుతుందో అన్ని విధాలను సిద్ధపరచుకోవా అని ఏడుపు నీకు శనివారం శుక్రవారం వచ్చేప్పటికి మొదలైపోవాలి. బయట పరిచర్యలు, బయట పనులు, బయట బాధ్యతలు నీ నెత్తిలో ఉండకూడదు. శుక్రవారం శనివారం అవుతుందంటే నీ నెత్తినంటిదే ఉండాలి. ప్రభువా నా ఇంటి వారికి తగిన వెళ్ళని దుష్టుడైన దాసుడిగా ఉంటే, దుర్మార్గుడైన దాసుడిగా ఉంటే, ప్రేమ లేని దాసుడిగా ఉంటే, వృద్ధి చేయలేని దాసుడిగా ఉంటే, యజమానుడు నా స్థితిలో చూస్తే నీకు భయంకరమైన శిక్ష. ప్రభుని కరుణించినట్లు, కనికరించినట్లు ఆ 3 లక్షణాలు లేకుండా జాగ్రత్తగా ఒకవేళ ఉంటే దేవునికి భయపడి విడిచిపెట్టాలి.
నీకు సమృద్ధిగా దిగొస్తున్నట్లుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఆరోగ్యం చక్కగా ప్రార్థనలో ఎక్కించండి. స్వామి చేతులు ఎత్తి చెప్పండి.